ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నిజమే. అవి నిజమనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. మొదటి ఆధారం నాకు దొరికిన క్లోరోఫామ్ బాటిల్. రెండవ ఆధారం ముగ్గు. నేను అక్కడ దొరికిన కుంకుమని పసుపుని కలెక్ట్ చేశాను. ఇక మూడవది ఇప్పుడు దొరికిన రెడ్ క్లాత్, బ్లాక్ క్లాత్. ఆ రోజు రిషిని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఇవేం కనిపించలేదు. ఇక్కడ ఉన్నది నేను, రిషి. మరి ఈ ఆధారాలన్నీ ఎవరు దాస్తున్నారు? రిషి నాతో ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు? పైగా నాకేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందని అంటున్నాడు. నాతో ఏవేవో టాబ్లెట్స్ మింగిస్తున్నాడు. ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నాడు. తీవ్రంగా హింసిస్తున్నాడు. నేను తనని నమ్మి వచ్చి తప్పు చేశానా? నిజంగా ప్రేమించిన వ్యక్తిని ఇలా హింసిస్తారా? ఇక్కడ మూడో వ్యక్తి లేడు అంటే రిషే కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. జరిగినవన్నీ చూస్తుంటే ఇక్కడ ఇన్సిడెంట్స్ అన్నింటి వెనక ఎవరో ఉన్నారు. ఇదంతా రిషికి తెలిసి జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలి. స్రవంతిని ఎంత టార్చర్ పెట్టినా నా పగ చల్లారట్లేదు. ఇంకా ఏదో కొత్తగా ఆలోచించాలి. తనని కొత్త రకంగా హింసించాలి. అప్పుడే మావయ్య ఆత్మ శాంతిస్తుంది, నా పగ చల్లారుతుంది. రిషి అబద్ధాలు చెప్తున్నాడో లేదో అనేది తెలుసుకోవాలి. ఇది వంకాయ కర్రీ. రిషికి వడ్డించే ముందు దీన్ని నేను టేస్ట్ చేస్తాను. రిషి, డిన్నర్ రెడీ అయింది. వెరీ గుడ్. డిన్నర్కి పిలుస్తుంది. తను వండింది బాలేదని తనని కన్ఫ్యూజ్ చేస్తాను. మెల్లమెల్లగా స్రవంతికి పిచ్చెక్కిపోవాలి. డార్లింగ్, నా కోసం స్పెషల్గా ఏం చేసావు? ఈరోజు నీకోసం నేను చికెన్ చేశాను. చూడు.
ఈరోజు చికెన్ కర్రీ భలే కుదిరింది రిషి. నీకిష్టమని చాలా జాగ్రత్తగా చేశాను. దీనికి పిచ్చి పట్టించాలని నేను అనుకున్నాను, కానీ నా ప్రమేయం లేకుండానే దీనికి పిచ్చి పట్టింది. లేకపోతే వంకాయ కర్రీని పట్టుకొని చికెన్ కర్రీ అంటుందా? రిషి చెప్పేవన్నీ నిజాలే అయితే వంకాయ కర్రీని చికెన్ అన్నందుకు నన్ను తిడతాడు. రిషి, చికెన్ కర్రీ ఎలా ఉంది? చాలా బాగుంది శ్రావంతి, రోజు ఇలాగా ఉండు. శ్రావంతి, ఇప్పటి వరకు నువ్వు చేసిన డిషెస్ అన్నిట్లో ఇదే నెంబర్ 1 తెలుసా? థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇది నిజంగానే దీన్ని చికెన్ కర్రీ అనుకుంటుంది. తనని ఇదే హాలోజినేషన్లో ఉంచుతాను. రిషి ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? నేను పెట్టింది చికెన్ కాదు వంకాయ కర్రీ అని చెప్పొచ్చు కదా. ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఎందుకు? సూపర్ శ్రావంతి, ఇంకొంచెం వేయ్. రిషి, చికెన్ కర్రీ ఎలా ఉంది? చాలా బాగుంది శ్రావంతి, రోజు ఇలాగా ఉండు. నా వైపు నుంచి ఏ తప్పు జరగలేదు. ఇక రిషి ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడో కనుక్కోవాలి. వంకాయ కర్రీని నేను చికెన్ అని చెప్తే తను కూడా అదే చికెన్ అన్నాడు. ఎందుకు అలా చెప్పాడు? రిషి నన్ను హాలోజినేషన్లోకి తీసుకెళ్తున్నాడా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? రిషి, 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 ఏంటి శ్రావంతి, రిషి, ఏమైంది? రిషి, ఏమైంది? అక్కడ అక్కడ దీనికి మళ్ళీ ఏదో భ్రమ కలిగినట్టుంది. హాలోజినేషన్లో ఒకదాన్ని చూసి ఒకటి అనుకుంటుంది. ఎందుకలా భయపడుతున్నావు? ఏమైందో సరిగ్గా చెప్పు. రిషి, ఇలా రా, నీకు చూపిస్తా. ఏంటి? ఇలా రా నాతో. ఇలా రా, రా. ఇక్కడ చూడు. ఏమైంది? ఇక్కడ ఇక్కడ వాటరు. అదంతా బానే ఉంది కదా, ఏమైంది? నీకు ఇక్కడేం కనిపించింది? ఏమైంది శ్రావంతి? వాటర్ బానే వస్తుంది కదా. అది కాదు రిషి, ఇంతకు ముందు నేను హ్యాండ్ వాష్ చేసుకుందామని ట్యాప్ ఆన్ చేస్తే దాంట్లో బ్లడ్ వచ్చింది. నిజం రిషి, బ్లడ్ వస్తుంటే